ఆడపడుచు తీస్తుంది, లేదంటే అక్క తీస్తుంది. వీళ్ళెవరు కొత్తగా ఉన్నారు? మీరు చెప్పిన వాళ్ళెవరూ ఈ ఇంట్లో లేరని మీకు తెలీదా బామ్మా? నేను బామ్మనా? లేకపోతే పడుచుదానివా? ఊరుకో అర్చన, పరిస్థితి తెలియకుండా మాట్లాడుకో. ఇద్దరు మగవాళ్ళు అడ్జస్ట్ అవుతారు కానీ ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం అడ్జస్ట్ అవ్వరే. హ, వచ్చేసారు వచ్చేసారు. హాయ్. కుడికాలు లోపల పెట్టిరా అమ్మా. కుడిగా లోపల పెట్టి రా అమ్మా. బాలచంద్ర, నువ్వు మాకు కొన్ని పనులు అప్పగించినందువల్ల మేము పెళ్లికి రాలేకపోయాం, లేదంటే కరెక్ట్గా వచ్చిండేవాళ్ళం. నేనే దగ్గరుండి అన్ని పనులు చేయించాను. చూసావా ఇల్లు ఎంత నీట్గా ఉందో. నేను జువాలజీ ప్రొఫెసర్ని, మీరు దేనికి దిగులు పడద్దు, అన్నిటికీ ఉన్నాను. తనే నా భార్య. నమస్కారం. మన కోసం ఈయన చాలా కష్టపడ్డారు. సుధా, ఇంతవరకు నేను ఒంటరివాణ్ణి, ఇప్పుడే ఓ ఇంటివాణ్ణి అయ్యాను. ఇక మీద నా జీవితం హాయిగా సాగుతుంది. దీనంతటికి మీ మంచితనమే కారణం అండి. నువ్వు నా భార్యమైనందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. సుధా, శోభన రోజైతే మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా? ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి. నాకు మాత్రం ఆశ లేదా? కొంచెం లేట్ అయిపోయింది. ఆ? ఇప్పుడు నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఓ దేవతలా కనిపిస్తున్నావు. మొదట్లో ఇలాగేగా కాకపడతారు. ఆ? అయ్యో, పాలన్నీ పోయాయండి. ఏమిటండి? అయ్యో, ఎవడు వాడు ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాడు? నేను వెళ్ళి చూసొస్తాను. హలో, అవును, ఏమిటి? ఏమైంది? అయ్యో, నాన్నా! సుధా, ఏమైంది? సుధా, నాన్నా! ఏమైంది మీ నాన్నకి? హలో హలో, ఆయనకి ఏమైంది? ఓ, ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడా? సరే, నేను నాన్న చూడాలండి. పెడదాం సుధా, ఒక్క నిమిషం. మీరు ఇలా రండి. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదుగా? నిదానంగా తగ్గుతుంది. స్పీడీ రికవరీకి అవకాశమే లేదు. దాదాపు ఇక్కడ ఒక వారం ఉండాల్సి వస్తుంది. వారం రోజులా? ఏమండి, మీకేమైనా అర్జెంట్ పని ఉంటే వెళ్ళండి. నాన్నగారిని నేను చూసుకుంటాను. పర్వాలేదు, ఆయన కోరుకోనివ్వు. మా హనీమూన్ అంతా ఆ హాస్పిటల్లోనే గడిచిపోయింది. అదో పెద్ద కథ. 2 వారాల తర్వాత హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ చేశారు. సుధా నేను ఇంటికొచ్చాం. వచ్చి 1 నెల రోజులు కూడా కాలేదు. ఈలోగా
ఆయనకి మళ్ళీ అటాక్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళాం. ఇంతకు మించి ఇక్కడ మీరిద్దరు ఉండి కష్టపడద్దు. వచ్చి 3 రోజులైంది కదా, మీరు ఇక బయలుదేరండి. మీరు వెళ్ళండి, నేను నా దగ్గరే ఉంటాను. ఆయనకి ఇప్పుడేగా నయమవుతోంది. నాకు చాలా బాధగా ఉంది సుధా. లీవులు కూడా లేవు, వెళ్ళి తీరాలి. మీరు బయలుదేరండి. వచ్చే ఆదివారం వస్తే చాలు. వచ్చే ఆదివారం నువ్వే ఇంటికి రా. వద్దండి, మీరే సండే ఇక్కడికి రండి. సరే, జాగ్రత్త మరి. మ్. వస్తానండి. ఆ, ఈ టైంలో మంచి డెసిషన్ తీసుకున్నారు. సార్కు నయమేంత వరకు సుధన్ ఇక్కడే ఉండనివ్వండి. లీవ్ దొరికినప్పుడు మీరు వస్తే చాలు. సార్, ఏమిటి? మీకు అసలు ఆకలి వేయడం లేదా? వండినవన్నీ చల్లారిపోతున్నాయి. చల్లారిపోతే బయటపడే. నాకు ఆకలిగా లేదు. పెళ్లి జరిగితే చాలా, కాపురం చేసే అదృష్టం ఉండాలి కదా. సుధా, ఇక మనం బయలుదేరదామా? అలాగేనండి. సుధా, సుధా, రండి అల్లుడు గారు. మీ ఇద్దరికి చాలా ఇబ్బంది పెట్టాను కదూ. చచ్చా, అటువంటిదేం లేదు. అనారోగ్యం మనకి చెప్పొస్తుందా? ఏమండి, జయదేవ్ గారు రికార్డింగ్కి మనల్ని రమ్మని చెప్పారు. కారు కూడా పంపిస్తానన్నారు. ఓ, అందుకేనా ఇంత బాగా రెడీ అయ్యావు? మీరు కూడా రండి. నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరూ లేరు. నాకు రావడం కూడా ఇష్టం లేదు. ఆ, నానా, కారు వచ్చింది, రండి. ఆ, ఆ, వెళ్ళొస్తామండి. మ్. వన్ అండ్ హాఫ్ ఇయర్, కానీ మనం కలిసున్నది 1.5 month. మొత్తానికి అమ్మానాన్నమయ్యాం. నాన్నకి ఒంట్లో బాగోలేదు. నేను తప్ప ఆయనకి ఎవరున్నారు? అయ్యో, ఏం ఎండలు అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇదిగో తీసుకోండి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మీ పాప కోసం. పిల్లలకు బొమ్మలు కొనిస్తే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. దాన్నెందుకు వద్దని చెప్తారు? అరే బుజ్జి కన్నా, ఇవ్వు, 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 ఇవ్వు. ఎందుకు ఇన్ని బొమ్మలు తీసుకొచ్చారు? ఆ, ఇన్ని బొమ్మలతో ఏం వాడుకుంటుంది? అవును, ఇంట్లో ఎవరు లేరా? బయటికి వెళ్ళారా? ఎవరూ లేరు, నేను ఒంటరిగానే ఉన్నాను. నేను ఇక్కడేగా ఉన్నాను. ఉన్నావు, ఉండి ఏం ప్రయోజనం? ఆడికి అమావాస్య కదా వస్తావు. నా కూతురికి వాళ్ళ నాన్నున్నారు. మా నాన్నకి నేను ఒక్కదానేగా ఉన్నది. ఇక్కడికి వచ్చి ఉండను అన్న పట్టుదల ఆయన ఇంకా విడవలేదన్నమాట. అందరూ మా నాన్న మొండితనం గురించే మాట్లాడుతున్నారు. నాకు బాధగా ఉంది. ఎవరూ ఆయన బాధని అర్థం చేసుకోవడం లేదు. ఏయ్, హలో, ఎవరు? అలాగా, బయలుదేరొస్తాను. చీకటి పడేలోగా బయలుదేరు. నువ్వే వస్తావా, తీసుకురావడం నేను రావాలా? ఎందుకలా కోపంగా మాట్లాడతారు? నాన్నకు చాలా సీరియస్గా ఉందట. ఉప్పమ్మ ఉప్పు. వెరీ గుడ్. ఆను అది. పవని, పిలిచారా సార్? సుత వెళ్ళి వారం అయింది. నేను వెళ్ళి తనని తీసుకొస్తాను. పాపని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిరండి సార్. రారా కన్నా. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా. సుధా, వెంటనే నాతో బయలుదేరు. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. అల్లుడు గారు, ఆ, ఆ, వచ్చి కూర్చో బాబు. నేను కూర్చోడానికి రాలేదు, మిమ్మల్ని చూసుకోవడం కోసమే దీన్ని ఇక్కడికి పంపించాను. ఇక్కడికి వచ్చి వీడి కచేరీ వినడం కోసం కాదు. బాలచందర్,
ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేమైంది? సుధా, నువ్వు నా భార్యగా ఉండాలి అనుకుంటే ఈ నిమిషం నాతో పాటు బయలుదేరా. అది కాదండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇక నేనేమీ వినదలుచుకోలేదు. రావాలనుకుంటే రా, లేదంటే ఇక్కడే ఉండు. ఏమండి? ఆ, ఏమిట్రా తల్లి? ఆ? పాలు ఇవ్వలేదా? ఆ? భవానీ, ఎందుకు పాపకు పాలు ఇవ్వలేదు? ఓరి దేవుడా, మీ కూతురు చెప్తే నమ్మేస్తారా? చెప్పిన పని ఒకటి సవ్యంగా చేయవు. తండ్రికి కూతురు మాట అంటే వేదం. అరే, ఏంటి తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? లేదు 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 నాన్న. కూర్చో. ఇదిగో ఈ బొమ్మ తీసుకో. ఇదిగో. సుధా, చంటిదేమో అక్కడ ఏడుస్తోంది, నువ్వేమో ఇక్కడ కూర్చుని పాట వింటున్నావా? అసలు మీకేమైంది? పిచ్చి పట్టినా? అవునే, నువ్వే నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. తల్లి, ఎక్కడున్నావురా? ఓ లేదమ్మా, లేదు లేదు, ఏడకు. అమ్మగారు బయటికి వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుపు. సుధ బయటికి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ నాన్న ఒంట్లో బాగోలేదని ఎవరో వచ్చారు. వెంటనే అమ్మగారు బయలుదేరి వెళ్ళిపోయారు. వచ్చింది ఎవరు? ఆ పాటలు పాడేతనే. బాగా విచారించిన మీదట మీరు గాని మీతో పాటు ఉన్న జయదేవ్ గాని ఒక సవ్యమైన జవాబు ఇవ్వని కారణంగా, మీరు జయదేవుతో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా నా క్లయింట్కి సరి అయిన ఆధారం దొరికింది. అందువల్ల నా క్లయింట్ మీతో దాంపత్య జీవితం కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. మీరు ఈ నోటీసు అందిన 15 రోజుల లోపల నా క్లయింట్తో మీరు సంబంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడినట్టయితే ఆ వివరాలను నాకు గాని నా క్లయింట్ గాని వ్రాతపూర్వకంగా తెలియజేయవలెను. ఒకవేళ అలా చేయని పక్షంలో మీ మీద విడాకుల కేసు కొనసాగించబడుతుంది. చట్ట ప్రకారం మీరిద్దరూ విడిపోవటానికి కోర్టు మీకు అవకాశం కలిగిస్తుందని తెలియజేస్తున్నాం. ఏమిటి, కరెక్ట్ గా ఉందా? చాలు, ఇది వాళ్ళకి పంపించండి. నేను నోటీస్ ఇప్పుడే పంపేస్తాను. హలో, అవును. ఓ, ఇప్పుడు సరే, నేను వస్తున్నాను. భవానీ, పాపం త్వరగా రెడీ చేయి. నువ్వు రెడీ అవ్వు. మనం సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ నాన్నగారు పోయారట. అయ్యో. త్వరగా పాపం రెడీ చేయి. ఆ అందరూ వచ్చేసారుగా, ఇంకా ఎందుకు ఆలస్యం? జరగాల్సింది చూడండి. బాలచందర్, నువ్వు వచ్చి పట్టుకో.
విడాకులు నోటీస్ ఇచ్చి సార్ను అన్యాయంగా బలి తీసుకున్నావు. ఏయ్, ఏమిట్రా నువ్వు మాట్లాడదే? ఆయన్ని చంపింది నువ్వేరా? ఆయన కూతుర్ని నా నుంచి విడదీశావు. నా కూతురు భవిష్యత్తును నాశనం చేశావు. ఏయ్, మెల్లగా మాట్లాడు. ఎందుకురా మెల్లగా మాట్లాడటం? విన్నెవరా? అందరినీ విన్నెవు. నీ నిర్వాకం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలుసుకుంటారా? ఇలాంటి పరిస్థితుల్లో గొడవ పడటం మీకేమన్నా సబబుగా ఉందా? మీరు కాస్త ఓపికగా ఉండండి. అయినా నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఎవరిది తప్పో సుధన్ అడిగితే చెప్తుంది. సుధా, నేను అడుగుతాను. సుధా, సుధా, నాకు మిమ్మల్ని చూడటం ఇష్టం లేదు. నన్ను చూడటం ఇష్టం లేదని నా ముఖం మీదే చెప్పింది. కాసేపు అక్కడే నిలబడి ఆ తర్వాత వచ్చేసాను. ఏ ఆ తర్వాత నేను తను చూసింది కోర్టులోనేనమ్మా. అక్కడ మేము చట్ట ప్రకారం విడిపోయాం. సంతకం పెట్టేటప్పుడు కూడా మీ అమ్మ ఎక్కెక్కి ఏడ్చింది. అప్పుడు నేనున్న మానసిక స్థితిలో అదేమీ నేను పట్టించుకోలేదు. నాన్న చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా. నౌ లెట్ us start the party. ఆహ్వానితులందరూ పార్టీని ఎంజాయ్ చేయండి. Number one in the Bombay chart. In the end, me I clear them apart. So when me come, me bring a new style in. So listen, for the people know you walking on a hill. Them a follow in the city Indian. Rock 'em up in on the side and pattern. And when me come, that's a different pattern. Good full of me do, I know we reach number one in the reggaeton and the Indian. Give me get up on the television. Give me vibes on the radio station. Promoter them a come and them a rub off the man back. In a session and they want to take around. Put me name on the invitation. For the game go raise a million. Me bring a brand new style back on the island. I feel the black, I feel the white, and now I feel the Indian. So each and every one come follow fashion. ఓకేరా, బాయ్. సరేరా బాయ్. ఏరా, మా అబ్బాయి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తే చేయనని చెప్పావు కదూ. ఇప్పుడు నిన్నే క్లోజ్ చేస్తాను రా. రాయ్, పట్టుకోండి రా వాడిని.
జయదేవ గారి పాత హిట్ సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఒకటే ఒకటి ఉంది మేడం. ఇవ్వండి. ఏమండి, ఈ ఇంట్లో ఉన్న సుధామ్మ గారు ఎక్కడికి వెళ్ళారు? ఆయనకు ఒంట్లో బాగాలేదమ్మా, ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్కి? నాకు తెలియదమ్మా. తెలియలేదని మనం ఎలా ఊరుకుంటాం నాన్న? మరి మనం ఇంకేం చేయగలమమ్మా? అతను ఏ ఊళ్ళో ఏ హాస్పిటల్లో ఉన్నాడో మనం ఎలా కనిపెట్టగలం? నేను కూడా సాధ్యమైనంత వరకు అతనికి తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశాను. ఎంత గొప్ప సింగర్ ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదంటున్నారు. అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. నాన్న, రాజీవ్కి పెళ్లి నిశ్చయమైందట. నేను ఆయన పెళ్లికి వెళ్ళాలి. ఓ ప్రెజెంటేషన్ కొనాలి నాన్న. ప్రజెంటేషనా? నీకేం కొనాలనిపిస్తే అది కొను. ఇలా చూడమ్మా, మీరు అడిగిన డబ్బు దీనికి రాదమ్మా. అయ్యో, అలా అనకండి. ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ డబ్బుతోనే ఆయన ప్రాణాలు కాపాడాలి. ఆ విషయాలన్నీ మాకు అనవసరం అమ్మా, దీనికి అంత డబ్బు రాదు. కొంచెం దయ చూపించండి. అమ్మా, దాన్ని నమ్మొద్దు. నువ్వు నాతో రా. వద్దమ్మా. అమ్మా, ఇలా చూడు, ఇది ఆర్గ్యూ చేసే సమయం కాదు. ఇంకేం మాట్లాడకుండా నువ్వు నాతో రా. నేను నిన్ను వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళానమ్మా. ఇంటికి వెళ్ళావా? ఇంట్లో ఎవరూ లేరుగా? అవునమ్మా, జయదేవ్ అంకుల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదామని వచ్చాను. కానీ అంతలో నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని అక్కడున్న వాళ్ళు చెప్పారు. అలాగా? ఏ హాస్పిటల్కి వెళ్ళారో తెలియక నేను చాలా టెన్షన్ అయ్యానమ్మా. అప్పుడే అనుకోకుండా నేను షాప్లో చూశాను. దేవుడు మనిషి రూపంలోనే సాయపడతాడని విన్నాను. అది నిజమేనమ్మా. నిద్రపోతున్నారు. గట్టిగా మాట్లాడుకో, నిద్రపోనివ్వు. ఎవరు? ఏమండి, ఎవరొచ్చారో చూడండి. నా కూతురు. ఎలా ఉన్నావమ్మా? నేను చేసిన తప్పుని క్షమించానని చెప్పడానికి వచ్చావమ్మా? చాలా సంతోషం. మంచి చెడుల గురించి ఆలోచించే వయసు నాకు లేదు. కానీ ఒకటి బాగా అర్థమైంది. పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు ఈ జీవితం. ఇలా చూడమ్మా, నువ్విలా మాట్లాడుతుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేను తప్పు చేశానా అని నాలో నేనే కుమిలిపోయేవాణ్ణి. చెయ్యని తప్పుకి ఒక్కోసారి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నువ్వే తప్పు చేయలేదు కదమ్మా. అదంతా ఇప్పుడెందుకులేమ్మా? నువ్వు నాకు సహాయం చేయాలమ్మా. మీ నాన్నగారిని కలవడానికి నువ్వే ఎలాగైనా ఏర్పాటు చేయాలి. మీకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించమని నాన్నగారు ఇక్కడికి పంపించారు. ఇక్కడ జరిగిందంతా వెంటనే వెళ్ళి నాన్నతో చెప్పాలి. మీరు ఇక్కడ? విధి చాలా బలీయమైందమ్మా. రాజుకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా? ఎలా జరిగింది? వాడు బైక్లో వస్తూ ఉంటే ఓ కారు వచ్చి గుద్దింది. రాజు ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాడి కాలుకి దెబ్బ తగిలింది. ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది. అంకుల్, ఏమంటున్నారు మీరు? మీరు చెప్తుంది నిజమేనా? రాజు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను రాజును చూడొచ్చా? నాతో రామ్మా. రాజు
రాజు, నువ్వేం దిగులు పడకు. నీకేం కాదు, త్వరగా నయమైపోతుంది. రాణి, నా జీవితం అయిపోయింది. అలా మాట్లాడుకు రాజు. ఇక మీదటంతా మంచి జరుగుతుంది అనుకో. బాధగా ఉంది. ఒక్క కాళ్ళతో బతికే కన్నా చావడమే మేలనిపిస్తోంది. ఏంటి రాజు ఇది? చిన్న పిల్లాళ్ళ. నా పరిస్థితి నీకు తెలీదు. సరే, వదిలేసి. రాజు, విరక్తిగా మాట్లాడుకో. దేవుడి నిర్ణయాన్ని మనం మార్చగలమా చెప్పు. అంకల్, డాక్టర్ ఇప్పుడు రాజు పరిస్థితి ఎలా ఉందన్నారు? గాయాలు పూర్తిగా నయమయ్యే వరకు ఇక్కడే ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. ఇలా చూడమ్మా, ఆ జయదేవ్తో నేనెంతగా గొడవపడ్డానో నీతో చెప్పాను. అటువంటప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఆయన మొహం ఎలా చూడాలో నాకు అర్థం కావడం లేదు. నా కోసం ఒక్కసారి జయదేవ్ గారిని కలిసి రండి నాన్న. ఆ, రండి కూర్చోండి. ఆ, ఇప్పుడు ఎలా ఉంది? ఏ మార్పు లేదు. ఇక నేను జీవించడానికి అవకాశం లేదనుకుంటాను. అలా మాట్లాడకండి. ఆపరేషన్ చేస్తే నయమవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. సుధా, నువ్వు కాస్త బయటికి వెళ్ళు. నేను ఈయనతో కొంచెం మాట్లాడాలి. సరే, నేను బయటే వెయిట్ చేస్తాను. బాలచందర్, ఇక నేను బతుకుతాననే నమ్మకం నాకు లేదు. ఈ లోకం దృష్టిలో నేనొక దుర్మార్గుడిగా చనిపోవడం నాకిష్టం లేదు. నేను మీకు ద్రోహం చేశానేమోనని నా మనసు కృంగిపోతోంది. నో జయదేవ్, ఇప్పుడు నా మనసులో ఎటువంటి కోపం లేదు. కానీ మీకు తెలియని కొన్ని నిజాలు నాకు తెలుసు. ఆ నిజాల్ని ఇప్పుడు మీకు చెప్పాల్సిన సమయం వచ్చింది బాలచందర్. మీరు ఆ ఇంటికి అల్లుడు అవ్వకముందే నేను సుధతో సన్నిహితంగా ఉండేవాణ్ణి. సంగీతం అంటే తనకి చాలా ఇష్టం. కానీ అంతకంటే మీరంటే ఇష్టం. నేను పెళ్లి గురించి తనని ప్రపోజ్ చేసినప్పుడు తను ఏముందో తెలుసా? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్ని చేసుకుంటాను, మిమ్మల్ని నేను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తున్నాను అంది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత శంకరనారాయణ గారు కాలం చేసిన రోజున మీరు చేసిన గొడవ గుర్తుందా? ఆ రోజు నుంచి ఊరంతా కలిసి మా ఇద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టారు. ఒంటరిగా ఉన్న తనకి ఒక తోడు అవసరమైంది. పరాయవాడిగా ఉండి తనకి సాయం చేయడం కుదరదు. ఏం చేయాలో నాకు తెలియలేదు. అందుకే ఈ సమాజం నోరు మూయించడానికి భార్యాభర్తలుగా నటించాం. కానీ నేను తనని ఎప్పుడూ నా సోదరిగానే భావించాను. జయదేవ్, మీరు చెప్పేది? నేను చెప్పేదంతా నిజం. ఇన్నాళ్ళు నేను తనకు తోడుగా ఉండేవాణ్ణి. కానీ నేను మంచాన పడిన దగ్గర నుంచి తను నాకు తోడుగా ఉండి సాయం చేస్తోంది. నా కోసం తను చాలా కష్టపడుతోంది. ఎన్ని జన్మలెత్తినా తను చేసిన సహాయానికి నేను రుణం తీర్చుకోలేను. నాదో చిన్న కోరిక బాలచందర్. నేను చనిపోయేలోగా నా కోరిక తీరుస్తారా? మీరు తీరుస్తారని ఆశిస్తున్నాను. నేను చనిపోయాక సుధ అనాథగా మిగిలిపోకూడదు. తనకి తోడుగా ఉంటానని నాకు మాట ఇవ్వండి. జయదేవ్, మీకేమీ కాదు. నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా కూడా మీ సంతోషం కోసం నేను మీకు మాటిస్తున్నాను. సుధ అనాథ అవ్వదు. అంకల్, ఏమైంది అంకల్? ఏం లేదమ్మా. రాజు, రాణి, రాజు, ఏమైంది నీకు? ఎందుకు అదోలా ఉన్నా? నిర్మల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. పెళ్లి క్యాన్సిల్ చేశామని చెప్పారు. ఒంటి కాలితో ఉన్న నాకిచ్చి తన కూతుర్ని పెళ్లి చేయనని నిర్మోహమాటంగా చెప్పేశారు. శుభలేఖలు అందరికీ పనిచేశారు. ఇక పైన నా ముఖాన్ని ఎవరికైనా ఎలా చూపించగలుగుతాను? నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడే శిక్ష విధించాడు. ఇకపై నేను ఒంటరి వాడిని. నన్ను క్షమించు రాణి.
నువ్వెక్కడిచి వెళ్ళిపో. ఎందుకు ఇలా విరక్తిగా మాట్లాడుతున్నావు రాజు? రాణి, ఇక నాకు ఎవరున్నారు? ఇలా మాట్లాడుకు రాజు. నీకు నేను లేనా? రాణి, నువ్వేమంటున్నావు? అవును రాజు, నా మనసులో అప్పటికి ఇప్పటికీ ఒకరే ఉన్నారు. అది నువ్వే. ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు చెప్పేది నేను నమ్మొచ్చారని? తప్పకుండా రాజు, నిజంగానే చెప్తున్నావా? మనకి పెళ్లి జరుగుతుందంటావా? తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. రాణి, నీ విశాల హృదయం ముందు నేనేమీ కాను. రాణి, నీకు నేను ఎంత ద్రోహం చేశాను. మీరు అంగీకరిస్తే మీకు నిశ్చయమైన అదే ముహూర్తానికి మన పెళ్లి జరుగుతుంది. రాణి, జయదేవ్ గారు చనిపోయారు. మీకు తెలుసా మేడం? ఎప్పుడు? ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఇప్పుడే చనిపోయారు. Oh God! పదమ్మా. ఇలా చూడు సుధా, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండద్దు. నువ్వు కూడా మాతో పాటు వచ్చాయి. వద్దండి,